Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bumreddy Hospital, Karimnagar. సరదాగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి 12 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తుంది. నాన్న, నా తోటి వారు అందరూ ఆడుకుంటున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళ తల్లిదండ్రుల గుండె బరువెక్కిపోతుంది. స్కూల్కి వెళ్తే ఏమనే వాళ్ళు స్కూల్కి వెళ్తలేవా? కామెంట్ చేస్తున్నా వెళ్తలేవా? ఎన్ని సంవత్సరాలు ఇది ఈ సమస్య? ఎట్లా పుట్టినప్పుడు నుండి చూపిస్తున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక. సరదాగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి 12 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తుంది. కూలికి వెళితే గాని పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానికి. ఇప్పటికే కాయా కష్టం చేసి అప్పులు చేసి ఆసుపత్రిలో చూపించిన నయం కాని సమస్య. నాన్న, నా తోటివారు అందరూ ఆడుకుంటున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళ తల్లిదండ్రుల గుండె బరువెక్కిపోతుంది. హాస్పిటల్లో చూపెడదామంటే మాత్రం డబ్బులు లేని పరిస్థితి. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సిరిచందన అనే బాలిక గత 12 సంవత్సరాలుగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ఇప్పటికీ ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాని సమస్యతో మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ప్రస్తుతం మనం వారి కుటుంబం వద్ద ఉన్నాం. మనకు పాటు వారి సిరిచందన ఉంది, ఆమెను అడిగి మరిన్ని విషయాలు. బాపా, మీ పేరేంటి? నా పేరు సిరిచందన. అందరూ చూసి నవ్వుతులు, ఏడ్పిస్తులు, నాతం కాదు అని తిడుతులు. కానీ సోమతి చేయడానికి కూడా ఉన్నది దేవిస్తులు. కానీ నన్ను ఘోరంగా తిడుతులు. స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తే ఏమనే వాళ్ళు ఘోరంగా కామెంట్ చేస్తులు, తిడుతులు. నాతో కాదని స్కూల్లో చెప్తే కూడా తిడుతులు. నన్ను సోమతి లేదని మా డాడీ మా మమ్మీ కష్టపడుతులు. నా కోసం కూడిపోని కోసం కూడా కష్టపడుతులు. చూపించడానికి కూడా కష్టమే ఉంది. ఇల్లు కావాలని ఏడ్చిన ఇల్లు వచ్చేసింది. నా కోసం గిన్ని కష్టపడుతుళ్ళు. కానీ సోమతి లేదని బాగా ఏడిపిస్తాను. ఇప్పుడు ఈ నొప్పి పెయిన్ వస్తుందా? నీకు వస్తుందా? అది వస్తలేదు, కానీ ఎంత తిన్నా ఆరోగ్యం మంచిగానే ఉంది. కానీ బయటికి పోతే కూడా కామెంట్ తిడుతుళ్ళు అంతే. ఇప్పుడు స్కూల్కి వెళ్తలేవా? కామెంట్ చేస్తున్నా వెళ్తలేవా? కామెంట్ బాగా కామెంట్ చేస్తుళ్ళు. కానీ మేడం కూడా కష్టం తిడుతుంది రావద్దని. చూసారు కదా, మొత్తానికైతే ఆ బాలిక గత 12 సంవత్సరాలుగా ఈ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంది. అయితే స్కూల్కి వెళ్తే తోటి స్నేహితులు హేళన చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నీ నడుము ఏంది అట్లా ఉంది, నీ సమస్య నీకు ఇట్లా ఉందని కామెంట్ చేయడంతో స్కూల్ కూడా వెళ్ళడం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే ఎవరికి కూడా జాలి వేయని పరిస్థితి లేదంటే అతిశక్తి కాదు. ఎందుకంటే ఆమె చూస్తున్నాం కదా, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా ఆ యొక్క నయం కాని వ్యాధితో ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాని వ్యాధితో బాధపడుతుంది. అయితే ఆపరేషన్ చేయిద్దామంటే మాత్రం చేతిలో చిల్లిగా అవ్వలేదు. వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఏ దేవుడు రాసిన తలరాత అని మాత్రం వాళ్ళు నెత్తి పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏంది మీ పాప 12 సంవత్సరాల నుంచి ఇలా ఉంది కదా, డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటున్నారు? అసలు ఆ సమస్యకు ఏమైనా పరిష్కారం ఉందంటున్నారా? మీ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు? మేము చేసుకుంటే బ్రతికే వాళ్ళము, మా దగ్గర రూపాయి పైసా లేదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, ఖర్చు అవుతున్నాయి. చేస్తామంటున్నారు, ఎవరైనా మనీ అడుగుతున్నారు. మా దగ్గర పెట్టుకున్నంత స్తోమత లేదు. నా భర్త కూలి పని చేసుకుంటే ఇప్పుడు తీసుకొస్తే తినాలి, లేకపోతే కడుపు ఉపాసం పండాలి. నా పాప ఇట్లున్నది, నాకు కూడా గుండె కరిగిపోతుంది. తెల్లారితే ప్రొద్దుతే లేచి ఏడుచుకుంటూ కూర్చుంటున్నా.
కానీ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు, నాకు మాటలు రావడం లేదు. కానీ దయతలిచి ఎవరన్నా నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. అంటే మీ పాప ఇప్పుడు మామూలుగా వాళ్ళ తోటి పిల్లలు చూసినప్పుడల్లా మీతోనే ఏమైనా మాట్లాడుతుందా? ఏం లేదు, కాసేపు ఆలోచించుకుంటూ ఉంటుంది పాప. ఏమైందంటే ఏం లేదంటది, కాసేపు సెల్ ఇస్తే ఆడుకుంటుంది, టీవీ పెడితే చూస్తుంది. ఏమైంది మమ్మీ, ఏమైంది మమ్మీ అంటే ఏం లేదు మమ్మీ, ఏం లేదు అంటది. నాకేం చెప్పదు, ఆలోచించి ఏడుస్తుంది, బాగా ఆలోచిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసారు ఆ హాస్పిటల్ గురించి? 3-4 లక్షల దాకా అయినాయి. ఇప్పుడు డాక్టర్లు ఇంకెంత కావాలంటున్నారు? 5-6 లక్షల దాకా కావాలంటున్నారు. సో చూసారు కదా, మొత్తానికైతే సిరిచందన అనే బాలిక మాత్రం ఆ సమస్యతో బాధపడుతుంది. ఇప్పటికే దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయలు హాస్పిటల్ కోసం ఖర్చు చేశాము, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత కూడా లేదు. అయితే వాళ్ళ తోటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం బయట ఆడుకుంటుంటే మాత్రం వాళ్ళని చూసిన ప్రతిసారి ఈమె ఒక్కటిసారి సైలెంట్గా అయిపోయి ఇంట్లో కూర్చోవడంతో వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు ఏమైంది అడిగితే కూడా ఏం చెప్పలేకపోతుందని కూడా చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఉన్నారు, అతనితో కూడా మాట్లాడదాం. చెప్పండి స్వామి, అసలు ఏంది ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు కదా, మీ పాప మనోవేదన గురవుతుంది, మీ పాప మీతోనే మనం చెప్పుకునేదా? నా పాప నాతో ఏం చెప్పదు, కానీ వాళ్ళ అమ్మకు చెబుతుంది. వాళ్ళ నాది ఏంటంటే పుట్టినప్పటి నుండి పాప ఇలాగే ఉంది స్వామి. పుట్టినాక ఇప్పుడు ఆల్రెడీ తిరుపతికి ఒకసారి వెళ్ళినా, తిరుపతికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ఫ్రీ అని అక్కడికి వెళ్ళాను. అది కూడా ట్రైన్ బస్ చార్జెస్ అప్పు చేసుకుని వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన టెస్టులు అన్నీ అయిపోయినాయి. తీరే టైంకి వచ్చినాక డాక్టర్ ఏమేం చేసిందంటే వాళ్ళు స్టాఫ్ అందరూ ఈ డాక్టర్ ఇక్కడికి రావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అమ్మ అని చెప్పి అడుగుతా హైదరాబాద్కి చెప్పారు. మళ్ళీ ఇక్కడ చిల్మడోకి వెళ్ళినాం. చిల్మడోకి వెళ్తే కూడా అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా టెస్ట్లు చేయించారు. టెస్ట్లు చేస్తే 250 రూపాయలు అప్పుడు ఫీజు. దాన్ని చేయించినాక ఈ వాళ్ళు కూడా ఏమన్నట్టు ఇక్కడ డాక్టర్ లేరు, ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. తర్వాత అంతమంది వేరే ప్రతినిధుల దగ్గరికి వెళ్తే మేమేం చేయాలి అని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. అలాగే అక్కడ అప్పుడు ఇక్కడ అప్పు చేసుకుని ఆల్రెడీ 3-4 లక్షలు పెట్టి హాస్పిటల్లో చూపెట్టినాక ఏమన్నారంటే ఇంకా కావాలి స్వామి, ఇంకా 5-6 లక్షలు దాకా అవుతాయి అని చెప్పి చెప్పాను. అయ్యా మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి అనగా ఇప్పుడు ఈ సుమంట వాళ్ళు వచ్చారు మా దగ్గర. వచ్చి సరే మేము మా వంత సాయం చేస్తామని ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? సో ఇప్పుడు డాక్టర్లు 6 లక్షలు అమౌంట్ చేస్తే సర్జరీ చేస్తా అంటున్నారా? అవుతుంది అంటున్నారు. పాపనే పెద్దది, బాబు చిన్నవాడు. కానీ పాపకి ఇప్పుడు 14 సంవత్సరాలు. పాపను చూస్తుంటే ఇంకా భయం అవుతుంది, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. ఇంకా ఏమీ లేదు, అట్లా చూస్తున్న కొద్దీ భయం అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు? అవునండి, ఇప్పుడు వాళ్ళ రోజు చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఎట్లా? పుట్టినప్పటి నుండి ఉందండి, చూపిస్తున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక చేస్తుంటే. పాప ఎప్పుడైనా బాధపడుతూ ఒంటరిగా కూర్చుంటుందా? ఉంటుంది, తను ఆలోచిస్తుంది. ఏమైందమ్మా అడగని వాళ్ళ మమ్మీకి చెప్తుంది, నాకు చెప్పదు. ఎందుకంటే నేను బాధపడతాను, నేను ఏడుస్తాను. నేను నిత్య కూలీని, దినసరి కూలీని. నాకు రోజు తీసుకుంటే 400-500 వందలు వస్తాయి అంతే. దాంట్లోనే నేను పిల్లలకు చదువుకు, బాబుకు, ఇంట్లో తినడానికి, రూమ్కు అన్ని. సో ఇది చూసారు కదా, మొత్తానికైతే పరిస్థితి వీళ్ళది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. వీళ్ళ తండ్రి హమాలి కూలి పని చేస్తున్నాడు. వచ్చిన పైసలతో కుటుంబం గడవడం మాత్రమే అంతంత కష్టంగా మారింది. ఏ దేవుడు రాసిన తలరాత్రం మాత్రం మా జీవితం ఇలా ఉంది మాత్రం అని కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎవరైనా ఆపన్న హస్తం చేస్తే వాళ్ళ కూతురికి శస్త్రచికిత్స చేసి మామూలు వ్యక్తులలాగే వాళ్ళ కూతురు కూడా బయట తిరగాలని కోరిక ఉంది. ఎవరైనా ఆపన్న దాతలు మాత్రం మీకు ఒక కింద ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ డిస్ప్లే ప్రజెంట్ చేస్తాము. మీరు ఎవరైనా దాతలు మాత్రం ఆ నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే చేస్తే మాత్రం ఆ యొక్క శస్త్రచికిత్సకు ఉపయోగపడుతుందని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఎవరైనా ఆపన్న హస్తం చేసేవాళ్ళు మాత్రం ఈ యొక్క బాలికను చూసైనా దాతలు ముందుకు వచ్చి ఈమె శస్త్రచికిత్సకు కావాల్సిన డబ్బులు సమకూర్చాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు డబ్బులు ఏమి చేతికి ఇవ్వకుండా మంచిదే. మాకు పాపకు సిజరీన్ ఆపరేషన్ చేయించి బయటికి తీసుకొస్తే చాలు. ఈ ప్రతినిధులైనా ఎవరైనా చాలు, మాకు అమౌంట్ వద్దు, పాపకు ఆపరేషన్ చేస్తే చాలు. అది కోరుకుంటున్నాం ప్రతినిధులకైనా. కావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మంచి కోరుకుంటున్నాను. నమస్కారం. సో చూసారు కదా, బాలిక మాటలు వింటుంటే కన్నీరు ఆగడం లేదు. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ దాతలు కానీ ముందుకు వచ్చి ఆమె ఫ్యూచర్ బాగు కోసం డబ్బులు చేతులకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమె బాలిక శస్త్రచికిత్స కోసం ముందుకు రండి అని కూడా ఆ కుటుంబం మొత్తం కాళ్ళ వెళ్ళపడుతున్న
పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఎవరైనా దాతలు ముందుకు వచ్చే వాళ్ళు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాము. దాతలు ముందుకు వచ్చి ఆమె శస్త్రచికిత్స కోసం ముందుకు రావాలని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ.